పాలిటెక్నిక్ నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా శనివారం ఆయన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, శంకుస్థాపన రోజున నిర్దేశించిన గడువు కంటే ముందుగానే మహిళా వసతి గృహ నిర్మాణ పనులు పూర్తవడంపై హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయిన హాస్టల్ను సందర్శించి సంబంధిత అధికారులు డిఈ రవీందర్, ఏఈ మహేందర్ మరియు గుత్తేదారును అభినందించారు. ఇదే స్ఫూర్తితో కళాశాల ప్రధాన భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేసి త్వరితగతిన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా దీర్ఘకాలం నిలిచేలా నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బైరి ప్రభాకర్, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ రామప్రసాద్, ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఈవి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సంగీత్, కళాశాల సిబ్బంది పి శ్రీనివాస్, శివకుమార్, పూర్వ విద్యార్థులు బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి, టిఎన్ స్వామి, ప్రకాష్, సుధాకర్ రావు, దొడ్డిపల్లి కుమార్, వసంత్ కుమార్, శశికుమార్ మరియు ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైనటువంటి హనుమకొండలో ఉన్నటువంటి సుమారు 30 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి కొత్త భవనాన్ని నిర్మించుకోవడం కోసం అందరూ కలిసి కట్టుగా చేసిన ప్రయత్నంలో ఫలించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఆ భవనం ఫస్ట్ క్లాస్ కాడికి రావడం జరిగింది. దాన్ని పర్యవేక్షించడానికి రావటం, అదేవిధంగా 70 బ్యాచ్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలామంది వారు చదువుకున్న పాలిటెక్నిక్ గురించి వాళ్ళందరూ కూడా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు పూర్వ విద్యార్థులు ఇలా రావటం, వాళ్ళందరినీ కలవటం కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కంప్లీట్ అనేది అతి త్వరలో చేయాలని ఒక టాస్క్ తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా ఇదే విధంగా ఇది చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా దాని గురించి కూడా అడగటం జరుగుతుంది. గతంలో అడిగాము, ప్రాసెస్లో ఉంది. అది కూడా త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఏదేదేమైనా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చినప్పుడు ప్రారంభించినటువంటి ఇది ఇవాళ ఆ భవనానికి నా ద్వారా నేను నిధులు తీసుకొచ్చి మేము దాన్ని చేయటం అనేది నిజంగా నాకు నేను తీసుకున్న అదృష్టంగా మళ్ళా పూర్వవైపు తీసుకురావడానికి ప్రయత్నం చేయటం, నేను సక్సెస్ అవ్వటం అనేది నిజంగా కూడా నా జీవితంలో నేను ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పూర్తి స్థాయిలో కావలసిన అంగలన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఇది చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మన హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు పాలిటెక్నిక్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెండు కూడా తీసుకొచ్చి వీటిని పూర్వవైపు తీసుకురావడానికి పూర్తి సాయశక్తులు ప్రయత్నం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన పాలిటెక్నిక్ వరంగల్ ఒక భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ఈ 70 ఏళ్ల చరిత్ర గల పాలిటెక్నిక్ అది శిథిలాలు చేరుకోవడం వల్ల కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం అని ప్రస్తుతం మా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారి యొక్క కృషి వల్ల ప్రభుత్వం ఒక 28 crores అమౌంట్ బడ్జెట్ ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ పనులు మొదలైనాయి. ఇప్పుడు దాదాపు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేయడానికి రెడీగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఆ యొక్క సైట్ విజిట్ కోసం వచ్చారు. చాలా సంతోషం. సారు వెంటనే ఎమ్మెల్యే కాగానే 2024లోనే మనకు ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చి ఒప్పించి తేవడం అనేది నిజంగా మా 2000 మంది పిల్లలు 150 మంది స్టాఫ్ తరఫున నేను ఎమ్మెల్యే గారికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హృదయపూర్వకంగా నమస్తే చెప్తున్నాను. సో అలాగే మా యొక్క కోరికలు ఉన్నాయి. ఇంకా వీటితో పాటుగా వర్క్షాప్స్ కూడా ఉన్నాయి. మాకు పాలిటెక్నిక్ అంటేనే సాంకేతిక విద్య వర్క్షాప్స్ ఉంటాయి. ఆ వర్క్షాప్స్ అంటే క్లాస్ వర్క్ అయితే బాగానే ఉంది, ల్యాబ్స్ బాగానే కొత్తగా వస్తుంది. కానీ ఆ వర్క్షాప్ ఈ కొత్త ఉన్న బిల్డింగ్ వెనకాల వర్క్షాప్స్ ఉన్నాయి. వాటికి కూడా మేము ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం. అలాగే వాటికి కూడా బడ్జెట్ శాంక్షన్ చేసి మొత్తం టోటల్గా కొత్త ప్రెమిసెస్ వస్తుందని నేను ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అండ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా రావాలని.
సో నాకు ఒక ఇది నేను రిటైర్మెంట్ ఉన్నాను నెక్స్ట్ మంత్, నాకు ఒక రిటైర్మెంట్ కాంకగా దీన్ని భావించాను, నాకు ఒక అవకాశం కల్పించారు. దీనికి కారణం ఎమ్మెల్యే గారు యొక్క ఆశీస్సులు అయితే, దానికి ముఖ్యంగా ప్రోత్సాహం వచ్చింది మీడియా మిత్రుల ద్వారానే. మీరు ఈ యొక్క బిల్డింగ్ యొక్క స్థితిని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడం వల్ల అది గవర్నమెంట్ దృష్టికి పోయింది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్, యువర్ సపోర్ట్ మస్ట్ బి దేర్ ఫర్ ఆల్ త్రూ ది కాలేజ్ టు ఆల్ ది ప్రిన్సిపాల్స్ ఎవర్ మే బి ఆన్ ద చైర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు చారిత్రక వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించడం జరిగింది. ఈరోజు పూర్వ విద్యార్థి సంఘంగా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కళాశాల నూతన భవన నిర్మాణం కోసము 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినారు. ఆ పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ 28 కోట్లలో నిర్మాణం చేపట్టినటువంటి మహిళా హాస్టల్ పూర్తిగా వచ్చింది. అదేవిధంగా భవనం కూడా త్వరలో అందుబాటులోకి రాబోతూ ఉంది. మరి ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సంఘంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి ఈ అవకాశంతో 70 ఏళ్ల పూర్వ విద్యార్థులను ఈ కళాశాలలో ఒక్కచోట కలపాలన్న తలంపుతోటి మార్చి 29 ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి మరి భవిష్యత్తులో పూర్వ విద్యార్థులందరికీ ఈ కళాశాల అభివృద్ధికి భవిష్యత్ విద్యార్థులందరికీ తోడ్పాటు అందించడానికి మరి ఇదే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.